నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఒక ఆసక్తికరమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం, చర్చించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఏంటా ప్రయత్నం అంటే ఏంటా అంశం అంటే ఒక్కసారి ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం. చూశారు కదా, ఏదో సామెత చెప్పినట్టుగా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి ముఖ్యమంత్రిని బాధ్యుని చేస్తాను, చంద్రబాబు నాయుడిని బాధ్యుని చేస్తాను, కోర్టుకి ఇడుస్తాను, బోనం నిలబడతాను, జైల్లో పెడతానని చెప్పేసి ప్రతిదానికి అదే పాట, ప్రతి సందర్భంలో అదే పాట. అసలు సందర్భం ఏంటి, సంబంధం ఏంటి, సందర్భం ఉందా, సంబంధం ఉందా లేదా అనేటువంటి అంశాలు ఏది చూసుకోకుండా తగులుకో, చంద్రబాబును తిట్టు, మైలేజ్ పొందు, చంద్రబాబును తిట్టు, మైలేజ్ పొందు అనేటటువంటి రీతిలో వ్యవహారం అయితే నడుస్తుంది. అక్కడ విషయం ఏంటి, భవానీపురంలో ఇళ్లు కూల్చారు, ఆ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళావు, దానికి ముఖ్యమంత్రిని ఎలా బాధ్యుని చేస్తావు? ఆ కూల్చివేతలు కానీ లేదంటే ఆ కమిషన్ కానీ ఎంక్వైరీ కానీ వీటిలో ఎలా బాధ్యుని చేస్తావు? ఏ రకంగా ముఖ్యమంత్రిని కోర్టులో దోషిగా నిలబడతావు? లాజిక్ లేదు కదా. ఎందుకు లాజిక్ లేదో కూడా నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ యొక్క ఇళ్ల కూల్చివేతకు సంబంధించి తాజాగా డిసెంబర్లోనే 3-4 తారీఖులు అనమాట భవానీపురం, మీ అందరికీ తెలిసిందే, వార్తల్లో కూడా చూస్తుంటారు, భవానీపురంలో జోజనగర్ అనే ప్రాంతంలో 42 ఇళ్లని కూల్చివేయటం జరిగింది. ఎందుకు కూల్చివేశారయ్యా అంటే అది దాదాపుగా 20-25 ఒక 30 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి వివాదం అనమాట. ఫస్ట్ ఆ వివాదం ఏంటో తెలుసుకుంటే సబ్జెక్టు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు చంద్రబాబుకి సంబంధం ఉందో లేదో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, ఎవరు చెప్పకుండానే. సబ్జెక్ట్ ఏంటంటే 2000 ఆ ప్రాంతంలో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనేటటువంటి ఒక కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సంస్థ భవానీపురంలో ఉన్నటువంటి ఆ జోజనగర్ ప్రాంతంలో ఒక 2.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. ఆ కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ స్థలం యజమానికి డబ్బిచ్చి ఒప్పందం చేసుకుంది. స్థలం కొనుగోలుకి సంబంధించి మొత్తం 2.5 లక్షల రూపాయలకి ఆ స్థలం కొనే విధంగా ఒప్పందం చేసుకుని 1.7 లక్షల రూపాయలని ఆల్రెడీ డబ్బులు కూడా కట్టేశారు. మిగిలిన డబ్బులు కట్టేసి మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాల్సి ఉంది. అయితే ఈ 1.7 లక్షలు డబ్బు తీసుకున్న తర్వాత స్థలం యజమాని ఈ సొసైటీని మోసం చేశాడని, మోసం చేసి అదే స్థలాన్ని సొసైటీకి కాకుండా 42 మందికి ఏమో అమ్మినట్టుగా, అంటే ప్లాట్లుగా విభజించేసి అమ్మినట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో 2000 సంవత్సరం నుంచి ఈ యొక్క ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం కోర్టులో నలుగుతోంది. సివిల్ వివాదము జీడిపాకంలాగా సాగుతూనే ఉంది. అయితే స్థలం కొనుక్కున్నటువంటి యజమానులు మరి ఊరుకుంటారా? వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవటం, లేదంటే కొనుక్కున్న వాళ్ళే ప్లాట్లుగా విభజించుకోవడం, ఇల్లు కట్టుకోవడం మొత్తానికైతే జరిగిపోయింది. విషయం ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ స్థలాన్ని కొనుక్కున్నారు, కొంతమందికి బ్యాంకు లోన్లు వచ్చాయి, మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నారు, ఇళ్ల పన్ను కడుతున్నారు, నీటి పన్ను కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, లోన్లు కూడా వచ్చాయి, అడ్రస్లు అన్ని సమస్తం అంతా పక్కాగానే ఉంది. కానీ ఈ సొసైటీకి యజమానికి మధ్య ఈ యొక్క వివాదం అయితే నడుస్తూనే ఉంది, కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఆ మధ్యకాలంలోనే కోర్టులో ఈ యొక్క సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళది కాదు ఈ స్థలం, సొసైటీదే, వాళ్ళు గతంలోనే దీనికి డబ్బిచ్చి ఒప్పందం చేసుకున్నారు, యజమాని మాట తప్పాడు, మోసం చేశాడని చెప్పేసి కింద కోర్టులో సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చేస్తుంది అనమాట. అయితే బాధితులంతా కలిసి అవాక్ అయిపోయి ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి, మేము కూడా లీగల్గానే కొనుక్కున్నాం కదా, అన్నీ మా పేరుతో ఉన్నాయి కదా, మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాం కదా, బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి కదా అని చెప్పేసి వీళ్ళంతా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 31వ తారీఖు వరకు, 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు కూల్చివేతలేమీ చేపట్టొద్దు, యథాతథ స్థితి కొనసాగాలని చెప్పేసి అయితే ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది. సో
కింద కోర్టులోనేమో సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి కూల్చివేతలొద్దు ఆపండి అని చెప్పేసి యథాతథ స్థితిని కంటిన్యూ చేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మొన్న తాజాగా పోలీసు అంటే కింద ఉన్నటువంటి కోర్టు ఆర్డర్ చూపించి పోలీసు బందోబస్తు కోరి పోలీసు బందోబస్తు సమక్షంలో ఈ సొసైటీ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి అక్కడ ఇళ్లను స్వాధీనం చేసుకోవడం కూల్చేయడం చేసేసారు మొత్తానికి. ఇప్పుడు దీని మీద వివాదం నడుస్తోంది. అరే కింద కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు ఆర్డర్ చూపించి పోలీసుల సహకారంతో కూల్చేశారు, మరి పై కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ని ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్తున్న సందర్భంలోనే పాప మా బాధితులు భవానీపురం బాధితులంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తాజాగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం మాట్లాడారు. ఈ అంశంలో ఎక్కడైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాత్ర కానీ ప్రభుత్వ అధికారుల పాత్ర కానీ ఎక్కడైనా కనిపిస్తోందా? ప్రభుత్వ అధికారుల పాత్రే లేదు కదా. స్థలం గవర్నమెంట్ది కాదు, కూల్చింది గవర్నమెంట్ స్థలంలో ఆక్రమించుకొని నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు కానే కాదు. ఒక ప్రైవేటు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించినటువంటి ఘర్షణ. అయితే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఒక పోలీస్ శాఖ మాత్రమే దీనికి ఎంతో కొంత బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఏమంటారు, కింద కోర్టు ఆర్డర్ చూపించారండి మాకు, మేము రక్షణ మాత్రమే కల్పించాము, ఇందులో మా తప్పే ఉంది అని చెప్పేసి అంటారు. ఒకవేళ వాళ్ళ తప్పైనా మరి పై కోర్టు ఆర్డర్ చూసుకోరా మీరు, చెప్పేది వినరా మీరు అని చెప్పేసి అన్నా కానివ్వండి, కూల్చిన దాంట్లో వీళ్ళ ప్రమేయం లేదు, జస్ట్ పోలీస్ బందోబస్తు మాత్రం ఇచ్చారు. తప్పంతా హౌసింగ్ సొసైటీది అయ్యి ఉండాలి. ఒకవేళ అయితే ఖచ్చితంగా అయ్యింది అని చెప్పేసి చెప్పడానికి కూడా మనకు ఎక్కడ అధికారం లేదు. వాళ్ళు ఒక ఆర్డర్ చూపించి ఇంకో ఆర్డర్ దాచిపెట్టి ఒకవేళ మ్యానిపులేట్ చేస్తే చేసుండొచ్చాం, లేదా ఈ ఆర్డర్ ఉన్న సంగతి తెలియకపోవచ్చు, రకరకాల కారణాలు ఏమైనా కానివచ్చు. ఏదన్నా బాధ్యత వహించాల్సి వస్తే రేపటి రోజున అక్కడ పోలీస్ శాఖలో ఆ సంబంధిత అధికారులకు మాత్రమే చివాట్లు పడతాయో, లేదంటే సస్పెన్షన్కి గురవుతారో, లేదంటే కోర్టు ఏదైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు తప్ప ఇందులో ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు కానీ ఎక్కడ ప్రమేయం ఉంది, ఎక్కడ పాలు పంచుకున్నారు? భూమి ప్రభుత్వం అందా? వాళ్ళు ఆక్రమించుకొని కట్టిందని అక్రమ నిర్మాణాలన్న ప్రభుత్వం తొలగిస్తోందా? లేదు కదా. మరి ఇవేమీ లేనప్పుడు ముఖ్యమంత్రి వరకు ఎలా వెళ్తావు? పైగా మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలి, వేయకపోతే నిన్ను కూడా బాధ్యుని చేస్తా అని చెప్పేసి ఎలా సవాల్ విసురుతారు జగన్మోహన్ రెడ్డి? ప్రతిదానికి ముఖ్యమంత్రినా? నువ్వు అడుగు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా, ఒకవేళ ఉంటే వాళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే ఉంటే పట్టించుకోకుండా ఎందుకు కూల్చేశారు? ఫలానా హౌసింగ్ సొసైటీ వాళ్ళు, ఈ సొసైటీ హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, వాళ్ళని బాధ్యులను చేయాలి, వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయండి, తప్పులేదు. ప్రతిపక్ష నేతగా మీకు ఆ హక్కు ఉంటుంది, మీరు అడగొచ్చు, డిమాండ్ చేయొచ్చు, అందుట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. మానవీయ కోణంలో బాధితులకు అండగా నిలవాలి, మీరు వాళ్ళకి ఏదన్నా ఒక దారి చూపించండి, వాళ్ళని ఆదుకోండి, ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయొచ్చు, తప్పులేదు. ఇందుట్లో మానవీయ కోణం, పాపం వాళ్ళు కూడా ఏమి ఆక్రమించుకుని కట్టుకుంది కాదు కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు, మున్సిపల్ పర్మిషన్స్ అన్ని తీసుకున్నారు, కరెంటు బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు, అన్ని బిల్లులు ఉన్నాయి కాబట్టి సరే ఆ మానవత్వ కోణంలో దాన్ని కూడా డిమాండ్ చేయొచ్చు. ఇవేవీ లేకుండా డైరెక్ట్గా బాబు చంద్రబాబు కోర్టు ముందు దోషిగా నిలబెడతాను, ఇదెక్కడ లాజిక్కు? అంటే ఇలాంటి లాజిక్లు ఏమి గుర్తించకుండానే మ్యాజిక్ కోసం ప్రయత్నిస్తూ జగన్మోహన్ రెడ్డి అభాసు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఆ హౌసింగ్ సొసైటీ మీద, కూల్చివేసిన వాళ్ళ మీద, లేదంటే రక్షణగా ఉన్నారని చెప్పేసి ఎవరైతే ప్రభుత్వం తరపున లేదా పోలీస్ శాఖ తరపున ఎవరైతే రక్షణగా వెళ్ళారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అడగటంలో తప్పులేదు, బాధితులకు అండగా నిలబడమంటంలో తప్పులేదు, ఇవేవి తప్పు లేకుండా ఈ అంశాలేవి మాట్లాడకుండా డైరెక్ట్గా చంద్రబాబుకు సంబంధం, చంద్రబాబు మెడకు చుట్టేస్తాను, చంద్రబాబును కోర్టు బోలను నిలబెడతాను, చంద్రబాబును దోషిగా పెడతానంటే అక్కడే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈ లాస్ట్లో ఒక మహిళ ఎవరు వచ్చి అగ్రిగోల్డ్కి సంబంధించిన అంశం గురించి కూడా మీరు మాట్లాడాలంటే టాపిక్ డైవర్ట్ అవుతోందమ్మా అంటూ మాట్లాడారు. బహుశా అగ్రిగోల్డ్ అనేటటువంటి అంశాన్ని 2019 ఎలక్షన్స్ ముందు ఏ రకంగా ఉపయోగించుకుంది, అది కూడా 2019లో అధికారంలోకి రావడానికి ఏ విధంగా ఉపయోగపడింది,
ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా ధోకా ఇచ్చింది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ సెల్ఫ్ గోల్ అవుతుందో అనేటటువంటి భయంతో నేను ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడడంలే, టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్పేసి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. సో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేత మాట్లాడేటటువంటి సందర్భంలో, నిలదీసేటటువంటి సందర్భంలో కొంత బాధ్యతగా ఉంటే బాగుంటుంది. ఒక ప్రైవేటు సంస్థకి, ప్రైవేటు వ్యక్తులకి ఉన్నటువంటి సివిల్ కేసు, వివాదం, సరే ఇప్పుడు ఇల్లు కూల్చారు కాబట్టి ఒకవేళ అది క్రిమినల్ అయితే అయి ఉండొచ్చేమో. ఇదంతా ప్రైవేటు వ్యవహారం, ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రభుత్వ భూమి కాదు, దాన్ని ప్రభుత్వ భూమిలో వీళ్ళు ఆక్రమించుకున్న ఆక్రమణలు ప్రభుత్వం తొలగించడం కూడా కాదు, పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. ఇందుట్లో కోర్టు ఆర్డర్లు ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళని శిక్షించాలంటంలో తప్పులేదు. ఉల్లంఘించారా లేదని మళ్ళీ రేపు కోర్టే తెలుస్తుంది, సుప్రీంకోర్టే తెలుస్తుంది ఉల్లంఘించారా లేదా అనేది. వాళ్ళే తెలుస్తారు, ఒకవేళ వాళ్ళే ఆర్డర్ కూడా ఇస్తారు. మీరు బాధితులకు అండగా నిలబడాలి అని చెప్పడం వరకు తప్పులేదు కానివ్వండి, సంబంధం లేని విషయాల్లో సంబంధం లేని వ్యక్తులకి మెడక చుట్టడం అనేది మళ్ళీ రాజకీయాన్ని తీసుకొస్తుంది, అభాసు పాలయ్యేలా చేస్తుంది. జాగ్రత్తగా కొన్ని అంశాల్లో జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. మరి ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.